క్రీస్తునాథునియందు పూజకు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దివ్య పూజా బలిని సమర్పిస్తున్న వారి కుటుంబాలు థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్ షవర్డ్ అపాన్ ఫ్యామిలీ అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ గాదేనా రెడ్డి అండ్ ఆల్ అదర్ సోల్స్ టు రెస్ట్ ఇన్ పీస్ ఆఫర్డ్ బై గాదేరు సిరాని ఫ్యామిలీ మెంబర్స్. ఫర్ గాడ్స్ మర్సీ అపాన్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ బోగా మరియా కరుణ్ కుమార్ అండ్ బోగా ఆగ్నేస్ మాస్ ఆఫర్డ్ బై బోగా ఆరోగ్యం అండ్ ఫ్యామిలీ. For God's mercy upon the departed souls of Madimi Velangani Raju and Madimi Amardeep, mass offered by Annapurna. For God's mercy upon Eluru Retreat Center construction and for God's protection upon everyone involved in construction, mass offered by Divine Word Retreat Center. Thanksgiving mass for all the blessings to continue to bless and for good health, protection, guidance and special intentions and for God's wisdom to Arpana to pass 10th exams with good marks, mass offer through the intercession of Mother Mary by Yellam Marreddy, Ludhi Mary and Arpana. For eternal peace and heavenly life to the departed soul of Priyanka, mass offered by family. For the departed souls of all the sisters of St. Joseph of Ansi Congregation, Bhubaneswar Province. For complete healing and good health of Devendra Singh from stage 4B head and neck squamous cell carcinoma cancer, mass offered by family. Thanksgiving mass for all the blessings and for good health, good job, peace of mind, good thoughts to Manohar Amal, mass offered by Parvati. For good health, God's blessings and special intentions, mass offered by Tumma Vijayananda Reddy, Roja Rani, Raunak Reddy. For Zan to write board exams well, mass offered by Shobha Rani. For the conversion of sinners, especially youth across the world, mass offered by Annapurna. For deliverance of Vijay from all the bondages, mass offered by Nirmala. For God's protection upon people who help the poor people and patients, mass offered through the passion of Christ by Jocelyn. ఈ ఉద్దేశాలన్నీ కూడా దేవుడు ఆశీర్వదించాలని మనందరము కూడా ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. ప్రభువా నీ సన్నిధి పూజలు చేయగ నా పెన్నిధి. చేరితి ప్రభువా నీ సన్నిధి పూజలు చేయగ నా పెన్నిధి. పాడి స్తుతిల్తును నీ దివ్య నామము, పాడి స్తుతిల్తును నీ. దేవా, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనము, నాలో దుష్టత్వము ఏమైనా ఉన్నదేమో చూడుము, శాశ్వత మార్గమున నన్ను నడిపింపుము. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమరహస్యములను కొనియాడే యుగ్లమగుటకు మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపగలిగినని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి
మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపము. క్రీస్తువా దయచూపము. క్రీస్తువా దయచూపము. ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నిర్మలత్వమును ప్రేమించువాడను దానిని అనుగ్రహించుట యందు ఆనందించువాడవను నీవే. నీ సేవకుల హృదయములను నీ వైపునకు మరల్చుకొనము. ఈ విధముగా మేము నీ పవిత్ర ఆత్మ అగ్ని జ్వాలలతో ఉత్తేజితులమై విశ్వాసమందు స్థిరత్వమును కలిగి సత్క్రియల ఆచరణయందు నమ్మక పాత్రముగా వ్యవహరింతుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. నరుణ్ణి నమ్మువాడు శాపగ్రస్తుడు, ప్రభువైన దేవుణ్ణి నమ్మువానిని దేవుడు దీవించును. మొదటి పట్టణము ఇర్మియా ప్రవక్త గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనము నుండి 10వ వచనం వరకు. ప్రభు ఇట్లనుచున్నాడు, నన్ను విడనాడి నరుణ్ణి నమ్మువాడు, నరమాత్రుని మీద ఆధారపడువాడు శాపగ్రస్తుడు. అతడు ఎడారిలో ఎదుగు తుప్ప వంటివాడు, అతనికి ఎట్టి మేలు కలుగదు. ఆ తుప్ప ఎండియున్న మరుభూములలో ఏమి పెరగని చౌట పర్రులలో ఎదుగును. కానీ ప్రభువును నమ్మి నాపై ఆధారపడువానిని నేను దీవింతును. అతడు ఏటు ఒడ్డున ఎదుగుచు నీటి చెంతకు వేళ్ళు జొన్పించు చెట్టు వంటి వాడు. అది బెట్టకు భయపడదు, దాని ఆకులు పచ్చగా నుండును. వానలు కురవకున్న దానికి చింత లేదు. అది ఎల్లప్పుడూ పండ్లు కాయుచుండును. హృదయమునకు ఉన్నంత కపటము దేనికి లేదు. దాని రోగము కుదర్చలేము. దానినెవడు అర్థం చేసుకొనగలడు? ప్రభువైన నేను మనస్సును పరిశీలింతును, హృదయములను పరీక్షింతును. నరుని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రసాదించుటకు ప్రభువునైన నేను హృదయమును పరిశోధించుదును, అంతరంగమును పరీక్షించుదును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 16వ అధ్యాయము వచనములు 19వ వచనము నుండి 31వ వచనం వరకు. ధనవంతుడొకడు పట్టు వస్త్రములు ధరించి నిత్యము విందులతో వినోదములతో కాలము గడుపుచుండెను. అతని వాకిట లాజరు అను నిరుపేద పడి ఉండెను. అతని దేహమంతయు వ్రణములతో నిండియుండెను. వాడు ఆ ధనికుని బల్ల మీద నుండి జారిపడు మెతుకుల కొరకు కాచుకొని ఉండెను. కుక్కలు వాని వ్రణములను నాకుచుండెను. ఆ నిరుపేద మరణింపగా దేవదూతలు అతనిని కొనిపోయి అబ్రహాము ఒడిలోకి చేర్చిరి. ధనికుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు బాధపడుచు పాతాళము నుండి సుదూరములో అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును కన్నెత్తి చూచెను. అతడు అంగలార్చుచు, తండ్రి అబ్రహామా, నన్ను కరుణింపుము, నేను ఈ మంటలలో మాడిపోవుచున్నాను. తన వ్రేలి కొనను నీటిలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము అనెను. అందుకు అబ్రహాము, కుమారా,
మరవకుము. నీ జీవితంలో నీవు సకల సంపదలను అనుభవించుచుండా లాజరు అష్ట కష్టములను అనుభవించెను. అందుచే నీవు ఇప్పుడు కష్టపడుచుండా అతడు సుఖపడుచున్నాడు. అంతేకాక మన మధ్య దాటుటకు వీలులేని అగాధము ఉన్నది. అందువలన అచ్చటి వారు ఇచ్చటకు రాలేరు, ఇచ్చటి వారు అచ్చటకు పోలేరు అని పలికెను. అందుకు ధనవంతుడు, అట్లయినా నాదొక మనవి. నాకు 5 సహోదరులు ఉన్నారు. వారు కూడా ఈ ఘోర నరకమునకు రాకుండా హెచ్చరిక చేయుటకు లాజరును నా తండ్రి ఇంటికి పంపము అనెను. అందుకు అబ్రహాము, వారిని హెచ్చరించుటకు మోషే ప్రవక్తలు ఉన్నారు, వారి హెచ్చరికలను ఆలకించినా చాలును అని సమాధానమిచ్చాను. అది చాలదు తండ్రి అబ్రహామా, మృతులలో నుండి ఎవరైనా వారి వద్దకు వెళ్ళిన ఎడల వారికి హృదయ పరివర్తనము కలుగును అని అతడు మరలా పలికెను. అందులకు అబ్రహాము, మోషే ప్రవక్తల హెచ్చరికలను పెడచెవిని పెట్టువారు మృతులలో నుండి ఒకడు సజీవుడై వారిని హెచ్చరింప వెళ్ళినను నమ్మరు అని ప్రత్యుత్తరమిచ్చెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతికలునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ తపస్కాలంలో క్రీస్తు ప్రభు మనకు ఒక చక్కని ఉపమానాన్ని మనకిస్తూ ఉన్నాడు. అది ధనవంతుడు, లాజరు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ 2 మనస్తత్వాలను మనం ఒకసారి గమనించగలం. అదేవిధంగా వారి జీవిత విధానాన్ని. ధనవంతుడు ఆయన ఒక రాజరికముతో ఆయన జీవిస్తూ ఉన్నాడు. మంచి విందు విరోధాలతో ఆయన జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. ఆయన జీవితంలో ఎలాంటి బాధ లేదు, ఎలాంటి ఒడిదొడుకులు లేవు. ఎందుకంటే ఆయన దగ్గర అన్నీ కూడా ఉన్నాయి, సమస్తము ఉంది. ఆయన ఎప్పుడు చూసినా కానీ విందులతో వినోదాలతో ఆయన జీవితాన్ని అలా గడుపుతూ ఉన్నాడు. రెండవ వ్యక్తి మనం చూసుకున్నట్లయితే లాజరు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈయన చూడండి ఎలా ఉన్నాడు. ఆయన కడు పేదవాడు. ఆయన కుష్టి వ్యాధితో పుండ్లు, వ్రణాలు, ఆ చీము కారుతున్నటువంటి పరిస్థితులలో పక్కనున్నటువంటి ధనికుడి దగ్గర ఆయన అక్కడ ఉన్నాడు. అయితే ఆయన తినుచున్నటువంటి సమయంలో పక్కనున్నటువంటి లాజరును పట్టించుకోకుండా ఆయన తన ఇష్టానుసారంగా ఆయన జీవించాడు. అయితే ఇద్దరికి కాలం చేసింది. ధనవంతుడు చనిపోయాడు, మరియు లాజరు చనిపోయాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే ధనవంతుడు ఆయన నరకములో ఉన్నాడు, లాజరు ఈయన పరలోక రాజ్యములో అబ్రహాము గారి యొక్క ఒడిలో ఉన్నాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రియదేని బిడ్లారా, ధనవంతుడు నరకంలో ఉన్నాడు, పేదవాడు పరలోకంలో ఉన్నాడు. ఇక్కడ ఈయన ధనవంతుడు, ఆయన ధనం ఉన్నది కాబట్టి, ధనవంతుడు కాబట్టి ఆయన నరకంలోకి వెళ్ళలేదు. పేదవాడు ఆ పేదరికంలో ఉన్నాడు కాబట్టి ఆయన అక్కడికి పరలోక రాజ్యంలోకి వెళ్ళలేదు. అది కాదు ఇక్కడ మనం చూడవలసింది. ఇక్కడ ప్రియదేని బిడ్డలారా, ధనవంతుడైనటువంటి ఈ ధనికుడు పక్కన ఉన్నటువంటి తన సహోదరుని పట్టించుకోకుండా, ఆయన ఎలాంటి స్థితిలో ఉన్నాడో తెలుసుకోకుండా ఆయన ఇష్టానుసారంగా ఆయన జీవించాడు. ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుడు అంటే తెలియకుండా ఇష్టానుసారంగా జీవించినటువంటి ఒక వ్యక్తి, తన జీవితాన్ని ఇష్టమైనచ్చినట్లు జీవించినటువంటి ఒక వ్యక్తి, పక్కన ఉన్నటువంటి సహోదరుని పట్టించుకోనటువంటి ఒక వ్యక్తి, తన పక్కనే ఉన్నటువంటి సహోదరుని పట్టించుకోకుండా మరి తిరిగి దేవుడిని ఏ విధంగా ప్రేమించగలడు? కాబట్టి ఈయన చనిపోయిన తర్వాత ఆ యొక్క నరకంలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు. కానీ ఈ లాజరు మాత్రము దేవుని మీద ఆధారపడి జీవించాడు. ఎప్పుడూ కూడా దేవుడిని నింద వేయకుండా ఆయన మంచి జీవితం జీవించాడు. కాబట్టి చివరికి పరలోక రాజ్యంలోకి వెళుతూ ఉన్నాడు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ధనవంతుడు ఆయన పడినటువంటి కష్టాలు, ఆ యొక్క నరకములో ఉన్నటువంటి ఆ యొక్క శిక్షలు, వీటన్నిటిని కూడా చూసి అబ్రహాము గారితో ఉన్నారు. ఏమని? నాకు 5 సహోదరులు ఉన్నారు. వారికి ఎవరైతే మృతులలో నుండి వెళ్ళినప్పుడు వాళ్ళకి కనబడి మీరు మంచిగా జీవిస్తే పరలోక రాజ్యంలోకి వెళ్తారు, లేకపోతే నరకంలోకి వెళ్తారని చెబితే వాళ్ళు మారు మనసు పొందుతారు అని అన్నప్పుడు ఇక్కడ ఆ యొక్క అబ్రహాము గారు ఒక మాట అంటూ ఉన్నారు. దేవుడిచ్చినటువంటి చట్టాలు
మోషే ప్రవక్త ద్వారా దేవుడిచ్చినటువంటి చట్టాలను పట్టించుకోకుండా ఇష్టానుసారంగా జీవించే వాళ్లకు మృతులలో వెళ్ళినా కానీ మృతులలో నుండి వెళ్ళి చెప్పినా కానీ వాళ్ళు నమ్మరు. ఎందుకంటే దేవుడిచ్చినటువంటి చట్టాలనే పట్టించట్లేదు. మరి అలాంటిది ఏ విధంగా ఒక వ్యక్తి వెళ్ళి చెబితే వాళ్ళు వింటారు? కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఈ రోజున తపస్కాలంలో మనము ధ్యానించవలసినది, మనం చేయవలసినది, మనము ఏ చట్టాలైనా కానీ మనము తూచ తప్పకుండా మనం పాటిస్తే ఎప్పుడైనా కానీ మనం పరలోక రాజ్యంలోకి వెళ్తాము. కాబట్టి మనందరము కూడా దేవుని యొక్క చట్టాలను, దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తూ మనము దేవునికి చిత్తానుసారంగా జీవించాలని ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. ఆమేన్. దేవానికి హృదయార్పణం పాయి కానుకని ఉదారమే. దేవానికి హృదయార్పణం పాయి కానుకని ఉదారమే. భూఫలమిది మానవ శ్రమ ఫలమిది, భూఫలమిది. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తి లభ్యతైన సర్వేశ్వరునికి అంగీకారమైనట్ల ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర సిరి సభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, ఈ పవిత్ర బలి అర్పణము ద్వారా మా తపకాలపు ఆచారములను పవిత్రమనర్పము. ఈ విధముగా మేము బాహ్యముగా నిర్వహించు పుణ్యక్రియలు మా అంతరంగములో సత్ఫలములను సాధింప కరుణింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుట్టము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలైనా మేము నిగ్రహముగా జీవించుచు నీకు కృతజ్ఞత తెలపవలనని నీవు చిత్తగించితివి. ఈ విధముగా పాపపూరితమైన మాలోని అహంభావమును విడనాడి నీవు మమ్ము కనికరముతో ఆదరించినట్లే మేము కూడా నిన్ను పోలి అవసరములలోనున్న పేదలను, బాధితులను జాలితో ఆదరింపగలదుము. కావున అగణిత దూతలతో నేకమై మేము స్తుతి గీతములతో నిన్ను గణపరచుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున ఓసన్న. ప్రభువు నామమున వేచేయండి వారు ధన్యులు. మహోన్నతమున ఓసన్న. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దివ్య పూజా బలిని సమర్పిస్తున్న వారి కుటుంబాలను, మన యొక్క ప్రార్థన సహాయం అడిగిన వాళ్ళను, అదేవిధంగా సంతానం లేక బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను దేవుని సమర్పించుకొని దేవుడు వారందరినీ కూడా ఆశీర్వదించాలని దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నిక్కమ్మగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమనందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను,
మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును జ్ఞాపమును రక్షణ పాత్రమును సమర్పించుచున్నాము. నీ సముఖమని నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రనుగా చేసినందునకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారుగా మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభా, ప్రపంచమంతటా వ్యాపించునని శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మాలియో జగద్గురువును, జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూలను చేయము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములరికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కనితలగు మరియమాతతోను, ఆమె భర్తగు పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తలులతోనూ, ఆదినికి సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితమును భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి లభితైన సర్వేశ్వరం పవిత్ర ఆత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందనుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటిగా అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశం కీళ్ళ నుండి మమ్మ రక్షింపుము. ప్రభు, అన్ని కిడల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపముల నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువాం, మా పాపములు లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువం. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరం సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్లం, ఇదిగో లోక పాపములను పరిహరించి ప్రభు గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభు శరీర రక్తములు మనకు నిత్య జీవమును దయచేయనుగాక. ఆమేన్. మనిషికి దేవుని బహుమానం ఈ దివ్య బిందు. వేగమే రండి జనులారా ఈ బిందుకు, ప్రభు ప్రేమ పొందుకు. ఈ విందుకు ప్రభు ప్రేమ పొందుకు. మనిషికి దేవుని బహుమానం ఈ దివ్య బిందు. వేగమే రండి జనులారా ఈ విందుకు, ప్రభు ప్రేమ పొందుకు.
నిర్దోషులుగా జీవించుచు ప్రభువుని ధర్మశాస్త్రమును అనుసరించువారు ధన్యులు. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరం, ఈ దివ్య బలి మా యందు శక్తివంతముగా పనిచేసి మా జీవితములను సమృద్ధిగా ఫలింపజేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మలను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నిన్ను మరువను మరువను యేసయ్యా, ఎన్ని ఆపదలెదురైనా. మరువను మరువను యేసయ్యా, ఎన్ని ఆపదలెదురైనా. నిన్ను మరువను మరువను యేసయ్యా, ఎన్ని ఆపదలెదురైనా. మరువను మరువను యేసయ్యా, ఎన్ని ఆపదలెదురైనా. తల్లి మరచినను నన్ను మరువని దేవా, యేసయ్యా యేసయ్యా